శుక్రవారం గడియలేడింట. హాయ్ అండి. ముందుగా టీసీసీ ప్రేక్షకులందరికీ శ్రావణలక్ష్మి శుభాకాంక్షలు అండి. శ్రావణలక్ష్మి డ్రాలో గెలుపొందిన ఉప్పాకపాడులో ఉన్న ప్రవళిక గారింటికి వచ్చామండి. ఆవిడ పూజ ఎలా జరుపుకుంటున్నారు, డ్రాలో గెలుపొందినందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం రండి. హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ శ్రావణలక్ష్మి శుభాకాంక్షలు అండి. మీరే కదా? మీ పేరు? ప్రవళిక అండి. సో ఎలా ఫీల్ అవుతున్నారు గిఫ్ట్ గెలుచుకున్నందుకు? ముందుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మాది లాస్ట్లో వచ్చిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాదనుకుని అంటాం. బాగుందండి, ఫీలింగ్ అయితే చాలా హ్యాపీ, స్పెషల్గా ఫీల్ అవుతున్నాను ఈ ఇయర్ అయితే. అసలు వస్తుంది అని అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ టైం అయింది ఇది? అవునండి, ఇది ఫస్ట్ టైమే గెలిచారు. అవునండి, చాలా గ్రేట్. అసలు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కానీ మీకు ఫస్ట్ టైమే గెలిచారు. మీ పూజ కూడా చాలా బాగుంది, బాగా చేసుకున్నారు. పూజ గురించి మీరు వీళ్ళు పరిచయం చేయలేదు. వీళ్ళెవరు? మా అమ్మగారండి. నమస్తే అండి. మా సిస్టర్. హాయ్. పేరు? రమ్య. అమృత. అమ్ము. మీ పేరు? బబిత. మా పెద్దమ్మ నానమ్మ గారు. నమస్కారం అండి. మీ పేరు? శ్రావణి. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అందరూ గిఫ్ట్ గెలుచుకున్నారు కదా? బాగా చేయాలి. గిఫ్ట్ వచ్చిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ టైం వచ్చింది కదా మీ అమ్మాయికి? రండి, దగ్గరికి రండి. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ అమ్మాయి గారికి వచ్చింది కదా? సంతోషంగా ఉందండి. ఫేస్లో కనిపించట్లేదు, ఇంకా కొంచెం నవ్వాలి మీరు. ఇంకా సంతోషంగా గెలుచుకున్నారంటే. అంటే శుక్రవారం రోజు ఇలా గెలుపొందడం అంటే అసలు లక్ష్మీదేవి మీకు అదే కదా, లక్ష్మీదేవి మీకు గిఫ్ట్ ఇచ్చినందుకు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీ ఫేస్లో కనిపిస్తుంది. సో చెప్పండి, మీరు పూజ చేసుకున్నారు కదా, అసలు వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి? మా టీసీసీ ప్రేక్షకులకు కూడా చెప్పండి. పర్లేదు, చెప్పండి, మీరు చెప్పండి. వరలక్ష్మి వ్రతం అంటే శివుడు పార్వతీదేవికి చెప్పారండి ఇది కథని. ఇది చేసుకోవడం వల్ల మొత్తం సంతోషంగా ఉంటారు, అందరూ సౌభాగ్యంతో కూడా వస్తుందని చెప్పి స్త్రీలందరికీ అందరూ మంచిగా ఉంటారని చేసుకుంటారండి పూజ. సో అంటే అంటారు కదా, ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకోవాలి, పెళ్లి కాని వాళ్ళు చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎందుకు చేసుకుంటారంటే హస్బెండ్స్ కోసం గురించి. సో మీరు ఎలా ఎందుకు చేసుకున్నారు? అంటే మ్యారేజ్ అవ్వలేదు కదా, మంచి హస్బెండ్ రావాలని కోరుకుంటున్నారా? మంచి హస్బెండ్ రావాలని కోరుకుంటున్నానండి. అంటే మీరు ఏం చదువుకున్నారు? నేను బీకామ్ చదువు. జాబ్ చేస్తున్నారా? లేదండి, ప్రెసెంట్ ఏం లేదు. ఓకే, ఐమ్ బ్యూటీషియన్. ఓ గ్రేట్. ఇంకా మీరు చెప్పండి. పెద్దవారు తన వర్షంలో తను చెప్పింది పూజ గురించి, మీరు చెప్పండి. పూజ ఎలా చేయాలని అనుకుంటున్నానండి. నేను కొంచెం డ్యాన్స్ చేద్దామని. సూపర్. అసలు నేను కృష్ణుడి గురించి ఒక పాట పాడదామని అనుకుంటున్నాను. డ్యాన్స్ కూడా చేస్తారా? చేస్తామండి, మీరు అది పడితే. ఓకే, వెరీ గుడ్. అవకాశం ఉంది నాకు. ఓకే, నువ్వు పాట పాడతావా? పాడతావా? వెరీ గుడ్. మీరు చెప్పండి వరలక్ష్మి వ్రతం గురించి. పర్లేదు, రండి, దగ్గరికి రండి. పర్లేదు, రండి, మీరు చెప్పండి. పర్లేదు, చెప్పండి మీ మాటల్లోనే. స్త్రీలందరూ నిండు నూరేళ్ళు సౌభాగ్యంగా ఉండాలని వ్రతం చేసుకుంటామని. అంతేనా? పిల్ల పాపలతో చల్లగా ఉండాలి, మా మనవాళ్ళు అందరూ చల్లగా ఉండాలని వ్రతం చేసుకుంటాం. అంటే మీరు పూజ చేశారు కదా, ఏం వంటకాలు చేశారు? బూరెలు, ఉండరాళ్ళు, శనగలు, పులిహార, గారెలు,
అమ్మవారికి ఇష్టమని అని చెప్పి సరే అన్నీ చేశారు. ఓకే, మీరే చేశారా? మీ మమ్మీ చేశారు కదా? చెల్లి మొత్తం ముగ్గురం కలిసి చేశారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా సాంగ్ పాడతారా? లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. పేరు చెప్పండి, పేరు చెప్పండి. సునీత అండి. సునీత. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఏం లేట్గా వచ్చారు? అవలేదండి, పూజ చేసుకుని వచ్చారా? మీ శారీ కూడా చాలా బాగుంది. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు. అదే అర్థమవుతుంది. అవును, మీ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతామండి మేము. మా ఉప్పాపడి నుండి మినిమం ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఉప్పాపడి నుండి ఒక గిఫ్ట్ రావాల్సిందే తప్పనిసరిగా. అలాగే పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. టీసీసీని అలాగే అభిమానించండి. సో ఇప్పుడు ఎవరు సాంగ్ పాడతారు? సాంగ్ పాడితే కూడా గిఫ్ట్ ఉంటుంది. డాన్స్ చేసిన, సాంగ్ పాడిన గిఫ్ట్ ఉంటుంది. మీరు పాడతారా? పాడండి. అమ్మా లాలి అమృతవల్లి లాలి లలితా బాల త్రిపుర సుందరి దుర్గాలాలి నవదుర్గాలాలి బాలాలి బంగారు తల్లి లాలి బ్రహ్మాండముల బ్రోచి మాత భక్తి లాలి భక్తులు వర్తిల్లాలి శివాని లాలి శివుని కుమ్మాలాలి సిరి సంపదను స్థిరముగా నిలిపే వరమివ్వాలి శ్రీమాత లాలి. వెరీ గుడ్, సూపర్, బాగా పాడారు. ఇంకెవరన్నా సాంగ్స్ మీరు పాడుతా అన్నారు కదా? ఇప్పుడే అన్నారు కదా ప్రోగ్రామ్ చేస్తాము, సాంగ్ పాడతానని చెప్పి. డాన్స్ చేస్తారా? ఓకే ఓకే, మీరు సాంగ్ పాడండి. ఎవరు? ప్రియాంక. ప్రియాంక. మీ పేరు? లక్ష్మి అండి. లక్ష్మి గారు. డాన్స్ వేస్తావా? దేనికి డాన్స్ వేస్తావు? అంటే బృందావని మాలిక. ఓకే, మీరు చేస్తారా? అయితే తనతో పాటు మీరు కూడా చేస్తారా? ఎవరు బాగా చేస్తే వాళ్ళ గిఫ్ట్. అలా ఏముండదు, ఆ అమ్మాయి బాగా చేసినా మీరు చేసినా కంపల్సరీ గిఫ్ట్ అనేది సమానంగా ఇవ్వాలి. ఓకేనా? కొంచెం పెద్ద వయసు కదా, ఏదో కోరుకున్నాను, ఎప్పుడు వేయలేదు కదా నలుగురిలో వేద్దామని ఎంతో ఆనందపడి. మీరు అలా అనుకోవడమే గ్రేట్ అసలు. నేను ఎంత ఆశతో వచ్చానండి ఇక్కడికి. సరే, ఏం సాంగ్? బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే, చుట్టులేని గోపాలుడే, చుట్టు వేసే భూపాలుడే, విషం వచ్చిన బాలుడే, అటు వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను పడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాల వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. సూపర్. రాధను చూశాడే, చుట్టులేని గోపాలుడే, చుట్టు వేసే భూపాలుడే, విషం వచ్చిన బాలుడే, అటు వెంట పడిపోవుడే, కటిక చీకటిలో కన్ను పడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాల వేస్తాడే, మాయలోడు వీడే. హై బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే. సూపర్, అసలు చాలా బాగా చేశారు. అసలు చాలా బాగుంది, బాగా చేశారు, బాగా చేశారు. సో మీరు అసలు మీకు అల్టిమేట్ అనమాట, ఇంక చెప్పలేం, ఇంకా మీకే గిఫ్ట్. ఈ గిఫ్ట్ స్పాన్సర్ చేసింది మనకి శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ అండ్ బ్యూటీ పార్లర్ అండి. సో వాళ్ళు బ్యూటీషియన్ జిమ్ కూడా ఉంది వాళ్ళకి. జిమ్లో
లేడీస్ జిమ్, ఓన్లీ లేడీస్ జిమ్ అనమాట. బాయ్స్ ఎవరు ఉండరు, ఓన్లీ లేడీస్ జిమ్. అలాగే బ్యూటీ పార్లర్ అనమాట, అంటే మేకోవర్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ, అలాగే హైడ్రా ఫేషియల్స్, ఇంకా చాలా అనమాట, చాలా రకాలు ఉన్నాయి. ఆవిడ బ్యూటీషియన్ కోర్స్ చేస్తున్నారు అనమాట. ఆవిడ మనకి స్పాన్సర్ చేస్తున్నారు గిఫ్ట్స్ అనేవి. మీరు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ పాప కూడా బాగా చేసింది కదా, సో తినకు కూడా చిన్న గిఫ్ట్. ఇది కూడా శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ వారే మనకి స్పాన్సర్ చేస్తున్నారండి. 2 గిఫ్ట్స్ మనకి శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ అండ్ బ్యూటీషియన్ షాప్ అండి. అది చాలా బాగా చేస్తారు. అది కూడా ఎక్కడ ఉంటుందంటే మనకి జడ్పీహెచ్లో ఎదురుగుండా ఉంటుంది కదా, జిఎంఆర్ పైన ఉంటుంది. ఉన్న అవకాశం ఉంటే యూజ్ చేసుకోవచ్చు. గిఫ్ట్ గెలుచుకున్న ప్రవళిక గారి దగ్గరికి వచ్చామండి. సో ఆవిడకి శారీ అనేది ప్రజెంట్ చేద్దాం. సో పింక్ కలర్ శారీ, చాలా బాగుంది శారీ అయితే, చాలా బాగుంది. సో అన్ని కాంబినేషన్స్ అన్నీ వచ్చాయి, ఫ్లవర్స్ వచ్చాయి, రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి, అంటే ఫ్యాన్సీ శారీ టైప్లో అనమాట. చాలా బాగుంది. నచ్చిందా మీకు? చాలా బాగుందండి. ముందుగా పెళ్లి కూతురండి. అవునా, అందుకని మేము గిఫ్ట్ ఇచ్చాం అనమాట. టీసీసీ తరపున ముందుగానే మనం గిఫ్ట్ ఇచ్చేసాము పెళ్లి కూతురు గారికి. సో ఈ చీర కట్టుకుంటారని మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఓకే, చూడండి బ్లౌజ్ చాలా బాగుంది. శారీ అంటే డిఫరెంట్గా వచ్చిందనమాట. మనకి కింద బార్డర్ అనేది కూడా మనకి గ్రీన్ కలర్లో వచ్చింది అండ్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చాడు. అలాగే ఫ్లవర్స్ కూడా చూడండి, ఏంటంటే మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది కింద. ఇది మాత్రం పైటంచు అనుకుంటా, ఇది పైటంచు. బ్లౌజ్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది. శారీ అంతా ఇది వచ్చేస్తుంది. హ్యాపీయా? చాలా హ్యాపీగా ఉందండి. ముందుగా అందరికీ టీసీసీ ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ప్రైజ్ గెలుచుకోవడం అయితే నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లక్తో ఉంది. మేము ఎన్రోల్ చేసుకున్నాం, లక్ ఉండాలి కదా. అది అసలు ఈ ప్రోగ్రామ్ కూడా మేము ఫాలో అవుతూనే ఉంటాం. ఎప్పుడు ప్రతి ఇయర్ కూడా ఒక్కొక్కళ్ళు ఊరి నుంచి ఎవరొకరు గిఫ్ట్ తీసుకుంటూనే ఉంటాము. ఎవ్రీ ప్రోగ్రామ్ కూడా ఫాలో అవుతాం. ఉప్పకపడ అంటేనే ఎక్కువ మ్యాక్సిమం ఫాలో అవుతారు అందరూ. టీసీసీ 1 లేదా 2 గిఫ్ట్స్ రావాల్సిందే. ప్రతి ఈవెంట్ అలా పెడుతున్నారు. సిటీ గేమ్ వాళ్ళకి చాలా హ్యాపీ అండి. మాకు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వక్కల, ఇలాంటి చిన్న చిన్న ఇచ్చినవి కూడా మాకు యూజ్ అయ్యేదే ఇస్తున్నారు. అందుకు చాలా హ్యాపీగా. ఇంకా మీరు ఇలాగే ఆదరించండి. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్తో మేము ముందుకు వస్తాము. సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరినీ చూస్తుంటే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముందుగా మీరు మదర్ అయిన వారు వెనక్కి వెళ్ళిపోయారు, కానీ చేసేదంతా అమ్మ వాళ్ళే కదా, మనం సపోర్ట్ ఇస్తాము. సో చాలా హ్యాపీగా ఉందండి. పండగ అంటే సిటీ గేమ్ వాళ్ళు ఏం ప్రోగ్రామ్ పెడతారా అని చూసుకుంటామండి మేము. వెయిటింగ్. ఇప్పుడు పండగ పనులు చేసుకో, సిటీ గేమ్ వాళ్ళు ఏం పెడతారో, ఏం ప్రోగ్రామ్ పెడతారు, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, ఎలాగా పార్టిసిపేట్ చేయాలని ఆలోచన ఎక్కువ అండి మాకు. అంటే ఇప్పుడు సిటీ కేబుల్ కూడా ఈ టాటా అవన్నీ వస్తున్నాయి, కానీ చాలామంది మన ప్రేక్షకులందరూ ఎక్కువగా దీన్ని ఆదరిస్తున్నారు. సో అలాగే ఆదరించాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఓకే, హ్యాపీ. ఓకే, మీ సంతోషం తెలుస్తుంది మీ ఫేసెస్లో. శారీ అయితే సూపర్ ఉంది. అసలు ఫస్ట్ శారీ మీకే చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. శుక్రవారం గడియలేదింట. టీసీసీ డ్రాలో గెలుపొందిన కైకరంలో ఉన్న ప్రసన్నలక్ష్మి గారి ఇంటికి వచ్చామండి. వారు పూజ ఎలా జరుపుకున్నారు, డ్రాలో గెలుపొందిన ప్రైజ్ గెలుచుకున్నందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం రండి. హాయ్ అండి. ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి మీకు, మీ అమ్మగారికి. మీ పేరండి? వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా పేరు ప్రసన్నలక్ష్మి. నా పేరు సుబ్బయ్యమ్మ అండి. సుబ్బయ్యమ్మ గారండి. ఎలా ఫీల్ అవుతున్నారు? గిఫ్ట్ వచ్చింది కదా మీకు. చాలా సంతోషంగా ఎక్సైటింగ్గా ఉంది. చేసుకున్నామండి. చాలా ఇది రెండోసారి అండి వస్తాం. సెకండ్ టైం వచ్చింది మీకు. ఎలా ఫీల్ అవుతున్నారు మరి సెకండ్ టైం? చాలా ఎక్సైటింగ్గా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందా మీకు? 23లో వచ్చిందండి. ఓకే, ఇది రెండోసారి అండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటే దాని యొక్క ప్రాముఖ్యత మా టీసీసీ తరపున ప్రేక్షకులకు కూడా చెప్తారా? వరలక్ష్మి వ్రతం అంటే ముత్తైదులు చేసుకునేదండి. వరాలు ఎత్తది తల్లి, మరి అంతకుమించి మనకేమీ తెలియదు మరి.
ఇప్పుడు చేసుకుంటామండి, చిన్న పూజలు చేస్తామండి. పాప ఏమేం పిండి వంటలు వండారు? బూర్లు, పరమాన్నం, పులిహార, శనగలు, వడపప్పు సెలవు చేసి. సో వరలక్ష్మి వ్రతం రోజున మీకు ఒక మంచి శారీ అనేది గిఫ్ట్గా వచ్చిందండి. ఇది మనకి ఎవరు స్పాన్సర్ చేశారంటే గ్రంథి షాపీ వారు, అలాగే రమేష్ జ్యువెలర్ వారు, అలాగే అన్లిమిటెడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టారు కదండి మనకి గూడెంలో కొత్తగా, వాళ్ళు ఈ శారీని స్పాన్సర్ చేశారండి. సో చూడండి శారీ ఎంత బాగుందో మనకి. సో మనకి అంతా బ్లూ కలర్లో వచ్చేసింది శారీ అంతా. సో ఇది కూడా మొత్తం రెండో శారీ మీకు. ఇది మొత్తం అంతా బుట్ట వచ్చింది. బాగుందండి, చాలా సంబంధాలు చూస్తున్నారు. సరే ఈ శారీ మీకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వాలని కోరుకున్నా. చూడండి ఒకసారి శారీ పట్టుకోండి. సో మొత్తం అంతా శారీ అంతా ఇదంతా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. ఇది బ్లౌజ్, అదేమో పైటంచు వచ్చింది. సో పైటంచుకు కూడా మనకి చూడండి చిన్న చిన్న మామిడి పిందుల కింద వచ్చింది చూడండి. కింద ఇలాగా మామిడి పిందుల కింద వచ్చింది. మొత్తం పింక్ అంతా వచ్చింది. ఇదంతా జాకెట్ ఇది పౌటంచు. మీకు జాకెట్ అనేది ఏంటంటే మీకు బ్లూ కలర్లో ఇచ్చారనమాట, అంటే ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ పట్టు ఇచ్చారనమాట. చూడండి ప్లెయిన్ సారీ పట్టు వచ్చింది. ఇదంతా మామిడి పిందులు వచ్చినాయి. చాలా బాగుంది శారీ అంతా. నచ్చిందండి మీకు? బాగుందండి. థ్యాంక్ యూ అండి. అలాగే థ్యాంక్ యూ అండి. శుక్రవారం గడియలేడింట. ఇప్పుడు మనం డ్రాలో గెలుపొందిన తోట శ్రావణలక్ష్మి గారు టీకర్స్ కాలనీలో ఉన్న వారి ఇంటికి వచ్చామండి. వాళ్ళు పూజ ఎలా జరుపుకున్నారు, ప్రైజ్ వచ్చినందుకు ఎలా ఫీల్ అయ్యారో వారి మాటలో తెలుసుకుందాం రండి. నమస్తే అండి అందరికీ. శుభాకాంక్షలు అండి అందరికీ. సో మీ పేరు? నాగలక్ష్మి గారు. ఇంకే కదా గిఫ్ట్ గెలుచుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ పేరండి? అమ్మాజీ గారు. రాజేశ్వరి. వచ్చేందుకు చాలా హ్యాపీగా అందరికీ చాలా హ్యాపీగా. మీరు అంటే చుట్టాలు అవుతారండి? సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైం వచ్చిందండి మీకు? శ్రావణలక్ష్మి ఫస్ట్ టైం. అంతకుముందు ఏమైనా గిఫ్ట్స్ గెలుచుకున్నారా? గెలుచుకున్న దీపావళి కానీ వినాయక చవితి కానీ ఇప్పుడు ఏమన్నా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు కంటెస్ట్ చేస్తూ ఉంటాను. కంటిన్యూగా మీరు పార్టిసిపేట్ చేస్తాను. ఇది అయితే 5 years నుంచి చేస్తున్నాము. చాలా అయినా హ్యాపీ కదా. గెలుచుకున్నారు మీరు, శ్రావణ మాసంలో గెలుచుకోలేదు కాబట్టి ఇప్పుడు గెలుచుకున్నారు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పగలుగుతారా మీరు? వరలక్ష్మి పూజ ఏంటి, దాని విశిష్టత ఏంటి అనేది చెప్పండి. పూజ వల్ల ఎందుకు చేసుకోవాలి ఏంటి అని శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం నాడు విశిష్టంగా జరుపుకుంటారు లేడీస్. కాకపోతే దీనికి ఏంటంటే ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం పౌర్ణమి తర్వాత వచ్చేవారం పౌర్ణం ముందు చెప్పండి. టెన్షన్ ఎందుకు పడుతున్నారు? పర్వాలేదు. ఏమన్నా సాంగ్ పాడతారా మీరు? పాట ఏమన్నా పాడతారా? ఆవిడే పాడుతుంది. పాడతారా మీరు? పాడండి ఒక చిన్న పాట. సమయములో సంధ్యాదీపారాధనలో కిల కిల కిలమని నవ్వుతుడు వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో కిల కిల కిలమని నవ్వుతుడు వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. చేతులగా వేసుకుని
కాళ్ళకు గజ్జలు పెట్టుకుని కిల కిల కిలమని నవ్వుతుంది వచ్చెను తల్లి వరలక్ష్మి వచ్చెను తల్లి మహాలక్ష్మి వచ్చెను తల్లి వరలక్ష్మి. చాలా బాగా పాడారండి. సో మీకు ఇప్పుడు మీరు గెలుచుకున్న శారీ ఎలా ఉందో చూద్దాము. సో శారీ అనేది కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. మీరు కట్టుకున్న శారీ కలర్ ఇది కొంచెం ఆల్మోస్ట్ ఓకే దగ్గరగా ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం లైట్ కలర్ వచ్చింది. చూడండి దీనికి అన్ని వైట్ కలర్ స్టోన్స్ వచ్చినాయి. అలాగే బార్డర్ కూడా చాలా బాగుందండి, చాలా రిచ్ లుక్. ఇది ఫ్యాన్సీ శారీకి మనకి ఫంక్షన్స్కి ఏమన్నా కట్టుకోవచ్చు. దీనికి మళ్ళీ 2 కలర్స్ కాంబినేషన్ వచ్చిందండి. మనకి పింక్ కలర్ ఒకటి, అలాగే బ్లూ కలర్ కాంబినేషన్, 2 కాంబినేషన్స్ వచ్చినాయండి. బార్డర్ కూడా చాలా బాగుంది, హెవీ లుక్. అలాగే శారీ కూడా మొత్తం విప్పి చూస్తే మనకి ఎలా ఉంటుందంటే చూడండి చాలా బాగుంది. మనకి పైటన్స్ కూడా చాలా బాగా రిచ్ లుక్ వచ్చింది. సో ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ అనేది సపరేట్గా బాగా ఇచ్చాడంటే కలర్ వచ్చింది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా మనకి పింక్ కలర్ బ్లౌజ్ అనే పీస్ అనేది ఇచ్చాడు. చూడండి చాలా అంటే ఏంటంటే షిమ్మర్ క్లాత్ లాగా మనకి ఏంటంటే మెరుస్తుంది అనమాట. అంటే మీరు మామూలుగా ఏమైనా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినా సరే మనకి ఏంటంటే రిచ్ లుక్ అనమాట. చాలా లైటింగ్ చాలా ఇంకా బాగా ఎక్స్పోజ్ అవుతుంది శారీ అనేది. శారీ అయితే మొత్తం అంతా ఇదే వస్తుందండి. మొత్తం ఈ స్టోన్ అనేది వస్తుంది, మొత్తం శారీ అంతా స్టోన్ వస్తుంది. ఇది పైటంచ్ అనుకుంటా. ఇది శారీ అయితే మాత్రం మొత్తం స్టోన్ వర్కే వస్తుందండి. చాలా బాగుంది శారీ అనేది. నచ్చిందండి మీకు? సో బార్డర్ కూడా చాలా రిచ్ లుక్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. నచ్చిందండి మీకు శారీ? నచ్చింది మేడం. చాలా కలర్ కూడా కాంబినేషన్ కూడా చాలా బాగుంది, మీకు బాగా సెట్ అయింది. సేమ్ మీరు వేసుకున్న శారీకి ఈ శారీకి చాలా డిఫరెంట్ లుక్. అదంటే నార్మల్గా ఉంది శారీ, అంటే పట్టు టైప్లో. ఇదైతే మనకి ఫ్యాన్సీ వర్క్ శారీలా వచ్చింది. చాలా బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. చుట్టాల వరకు వచ్చిందండి. శారీ కూడా చాలా బాగుంది కాబట్టి. సో ఓకే, మరోసారి మీకు శ్రావణ లక్ష్మి శుభాకాంక్షలు అండి. ఇంటి శుక్రవారం గడియలేడింట. టీసీసీ డ్రాలో గెలుపొందిన డి గోపవరంలో ఉన్న లక్ష్మి గారి ఇంటికి వచ్చామండి. ఆవిడ పూజ ఎలా జరుపుకున్నారు, గిఫ్ట్ గెలుపొందినందుకు వారు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటలను తెలుసుకుందాం రండి. హాయ్ అండి. ముందుగా శ్రావణ లక్ష్మి శుభాకాంక్షలు అండి. గిఫ్ట్ గెలుచుకున్నది ఎవరు? మీరేనా? మీ పేరండి? లక్ష్మీ గణేష్ అండి. లక్ష్మీ గణేష్. వీళ్ళు ఎవరండి? మా అమ్మగారండి. సత్యవతి అండి. నిషాన్. మా మరదలండి. మా అక్క అండి. ఈవిడ మరదలండి. చెల్లండి. మరదలండి. చెల్లిగారు అమ్మాయిలు ఇద్దరేనండి. ఓకే, నీ పేరు? చాందిని. మా తోడుకోళ్ళండి, మనవరాలండి. మీనాక్షి. సునీత గారు. చిన్నపిల్లలు వీళ్ళు మీ మనవరాలండి. దివ్య. నీ పేరు? జయశ్రీ. ముందుగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలాగ వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఇలా గిఫ్ట్ గెలుపొందినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఉన్నదండి. నిరుడు కూడా వచ్చిందండి. అలాగా అసలు టీసీసీ ప్రోగ్రాంలో మేము అసలు మిస్ అవ్వండి. ఈయన అసలు వచ్చినా రాపోయినా ప్రతి ఆటలో పాల్గొంటామండి. అలాగే అనుకోకుండా నిరుడు వచ్చిందండి. ఇప్పుడు కూడా అలాగే వచ్చిందండి. భోగికి కూడా అలా వచ్చిందండి. టీసీసీ వాళ్ళకి అసలు కృతజ్ఞతలండి. ప్రతి సంవత్సరం గెలుచుకుంటున్నారు అనమాట. చాలా లక్కీ అయితే మీరు. అసలు లాస్ట్ ఇయర్ కూడా మీకే వచ్చింది అంటున్నారు కదా? లాస్ట్ ఇయర్ మాకే వచ్చిందండి. 2 సంవత్సరాల క్రిందట కూడా వచ్చిందండి. ఇది 3వ అండి శ్రావణ లక్ష్మిది. చాలా లక్కీ అనమాట మీరైతే అండి. చాలా చాలా లక్కీ. అసలు మహాలక్ష్మి గారు మీ ఇంట్లోనే ఉన్నట్టుంది, అందుకని ప్రతిసారి మీకే వస్తుంది. సో పూజ ఎలా చేసుకున్నారు?
9 రకాల పిండి వంటలతోటి అమ్మవారిని పొద్దుటేలేసి శుభ్రం చేసుకుని బాగా చేసుకున్నామండి. అంటే వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి, మా ప్రేక్షకులకు కూడా చెప్పండి. సౌభాగ్యాలు సిరి సంపదలు ఇస్తుంది చారుమతి దేవి అని కథ ఉన్నది కదండి, పార్వతీ పరమేశ్వరుడు చెప్పింది. దాన్ని బట్టి శ్రావణ మాసం పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం చేసుకుంటే మనకు సౌభాగ్యం వచ్చి సిరి సంపదలు తొలతవుతారనేసి ఇంకెప్పుడు అలా చేసుకుంటూ ఉంటామండి. ఓకే, ఇంకెవరైనా చెప్తారా వరలక్ష్మి వ్రతం గురించి? ఎవరైనా చెప్పండి, మీరు చెప్పండి. అయ్యో పర్లేదు, చెప్పండి, ఎవరన్నా మీరు చెప్పండి. అంటే ఆడవాళ్ళకి ఇది ఒక మెమరబుల్ మూమెంట్ అండి అసలు. అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఎక్కువ ఆడవాళ్ళు చేసుకుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం నార్మల్గానే చేసుకుంటామండి, ఏదో 9 రకాల పిండి వంటలతో అలా అండి. కాకపోతే కొంచెం స్పెషల్ అండి ఆడవాళ్ళకి. వరలక్ష్మి వ్రతం అంటేనే ఆ లేడీస్ ఫేవరెట్ పండుగ అంటారు కదా. మామూలుగా అయితే వినాయక చవితి అవి ఉన్నా సరే అవి చేసుకున్నా మనకి మెయిన్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది మన లేడీస్ అనేది చాలా బాగా జరుపుకుంటారు. అంటే ఎందుకు జరుపుకుంటారు అసలు, దేనికి? సౌభాగ్యాలు వస్తుంది. సౌభాగ్యం మ్యారేజ్ అయిన వాళ్ళు హస్బెండ్స్ గురించి చేసుకుంటారు, పెళ్లి కాని వాళ్ళు అయితే మంచి భర్త రావాలని చేసుకుంటారండి. ఓకే, సో గిఫ్ట్ వచ్చింది మీకు. ఇప్పుడు ఎవరైనా సాంగ్ పాడినా లేకపోతే డ్యాన్స్ చేసినా మళ్ళీ వాళ్ళకి ఇంకో గిఫ్ట్ అనేది ఇస్తాము మేము, సిటీ కేబుల్ వారు ఇస్తున్నారు. సో ఎవరి సాంగ్ కానీ డ్యాన్స్ కానీ చేసినా మీకు గిఫ్ట్ వస్తుంది. పాడండి, పర్లేదు, ఎవరైనా పర్వాలేదు, రండి ఇట్రా చెప్తా. ఓకే, నా పేరు మీనాక్షి, నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను. మనందరికీ తెలుసు కదా, అంటే ఇండియా అనేది అన్ని మతాలు కలిసి ఉండి మనం అందరూ కూడా ప్రతి మతం అందరూ కలిసి అన్ని పండుగలు చక్కగా జరుపుకుంటాము. అలాగే అన్ని మతాలు కూడా కలిసి ఉండాలని చెప్పి దానికి సంబంధించి ఒక డైలాగ్ చెప్తాను. ఓకే. మతం లేదు గీతం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు దేవుడు అంటే ఒక్కటేరా. అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు, చదువు సంధ్య నేర్వనప్పుడు, బట్టబాత కట్టనప్పుడు, మతమన్నది లేదప్పుడు, మంచితనం ఉన్నప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల చంపుతావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవిలోన పులులన్నీ కలిసిమెలిసి కూకుంటాయి. మనిషి వయ్యి పుట్టితోటి మనిషితోటి కలువవేరా. గుడులల్లో మసీదుల్లో బొమ్మల్లో సమాధుల్లో దేవుడున్నాడు అనుకుంటావు, దండాలను పెడుతుంటావు, నా దేవుడే గొప్ప అంటావు, తన్నుకొని సత్తుంటావు. అన్నా అని తమ్ముడంటే కొడుకా అని తండ్రి అంటాడు, ఏ పేరుతో పిలుచుకున్న జీవుడు అంటూ ఉందొక్కడే, ఏ పేరుతో తలుచుకున్న దేవుడు అంటూ ఉందొక్కడే. 3 కోటి దేవతలను చేతులెత్తి మొక్కెటోడా, రాయిరప్ప చెట్టు పుట్ట దేవుడని నమ్మెటోడా, ఆ జీసస్ అల్లాని నీ దేవుల్లో కలుపుకోరా. మనిషి కొరకు మతమైతే మనుగడకది ధారైతే, ఖురాన్ భగవద్గీతే జీవన విధానమైతే, ఈ కత్తుల కోలాటమేల నిత్తురు సంతర్పణేల, మతం లేదు గీతం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడంటే ఒక్కటేరా. వావ్, సూపర్, అసలు చాలా బాగా చెప్పావు. అసలు నాన్ స్టాప్గా అసలు ఆ డైలాగ్ మర్చిపోకుండా చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు నువ్వు? డిగ్రీ 2nd ఇయర్. డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నావు. చాలా టాలెంటెడ్ అసలు నువ్వు, చాలా బాగా చెప్పావు. ఇంకెవరైనా ఇంకో సాంగ్ కానీ డ్యాన్స్ కానీ? సాంగా? నేను సాంగ్ నేను 9th క్లాస్ చదువుతున్నాను. మై నేమ్ ఇస్ ఏ చాందిని. నేను ఒక సాంగ్ పాడబోతున్నా. నందివాహన నాగభూషణ దూషదోషనాశ వినాశన సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ విమోచన. మాఘమాసమున కృష్ణపక్షము చతుర్దశీమను జామురాత్రిని మహాలింగమే ఉద్భవించు. బ్రహ్మ విష్ణువుల మనగరిట సృష్టికి మూలం నీవెన తెలిసి సాములబడిన మహిమను మొక్కే అదే మహాశివరాత్రిగా వెలసనట. అరవో జంగమా విభూదిలింగమా పక్కన పార్వతమ్మా తలపై గంగమా. అరవో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమ. సృష్టించగా తొలిగా పుట్టావట, మాఘ మాసమున మళ్ళీ పుట్టావట, బ్రహ్మ విష్ణువున తగున తిచావట, మహాశివరాత్రిగా మహిలో నిలిచావట. అరే ఓ జంగమా విభూది. చాలా బాగా పాడు, చాలా బాగుంది సాంగ్స్. ఇంకెవరన్నా పాడతారా? నువ్వు డైలాగ్ బాగా చెప్పినందుకు మీకు శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ అండ్ బ్యూటీషియన్ వాళ్ళు ఇస్తున్నారండి, స్పాన్సర్ చేస్తున్నారు మనకి గిఫ్ట్. దాంట్లో మనకి బ్యూటీ అంటే జిమ్ అనమాట, జిమ్ అనేది చెప్తారు. ఓన్లీ లేడీస్ జిమ్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ జెంట్స్ ఏముండరు, ఓన్లీ లేడీస్ జిమ్ అనమాట. అలాగే బ్యూటీషియన్ అనమాట, అంటే ఏమన్నా పెళ్ళిళ్ళకి కానీ మేకఓవర్స్ కానీ లేకపోతే ఫేషియల్స్
ఇప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీ కూడా ఆవిడ యూస్ చేస్తున్నారు. అంటే ఆవిడ డాక్టరేట్ చేశారనమాట బ్యూటీషియన్లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇది ఎక్కడొచ్చు అంటే మనకి జడ్పీ హై స్కూల్ ఎదురుగుండా మనకి జిఎంఆర్ పైన ఆపోజిట్లో ఉంటుంది లేడీస్ జిమ్ అండ్ బ్యూటీషియన్, శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు మనకి. సో ఇంకా అల్టిమేట్ ఇంకెవరు లేరు కాబట్టి బాగా పాడింది, అయినా చాలా బాగా పడింది కాబట్టి నీకు కూడా ఇది కూడా శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ వారే ఇస్తున్నారండి. ఇప్పుడు అసలైన విజేత మనకి డ్రాలో గెలుపొందిన లక్ష్మి గారికి ఇద్దాం. గ్రీన్ కలర్ శారీ అండి, చాలా బాగుంది. అసలు పింక్ మిక్స్ అయ్యి వచ్చింది. సో ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగుందండి. ఇది కూడా మనకి గ్రంథి షాపీ వారు అండ్ రమేష్ జ్యువెలర్ వారు, అలాగే అన్లిమిటెడ్ ఇప్పుడు బిర్యానీ పాయింట్ పెట్టారు కదండి మనకి, అన్లిమిటెడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టారు కూడా, వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఈ శారీని. చూడండి శారీ కూడా చాలా బాగుంది. మీకు బార్డర్ పెద్దది వచ్చింది, పింక్ కలర్ అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. దీనిలో పింక్ అండ్ గ్రీన్ మిక్స్ అయి ఉంది. అండ్ పళ్ళు కూడా లోపల పళ్ళు వస్తుంది. జాకెట్ కూడా మనకి రన్నింగ్లో వస్తుందండి. బ్లౌజ్ మొత్తం శారీ అంతా ఇట్లా వస్తుంది మొత్తం. సో పైట్ చెంగిలా వస్తుంది. సో శారీ అంతా ఇదే వస్తుంది. పైన కూడా మనకి మొత్తం గ్రీన్, చాలా హెవీ గ్రీన్ ఇచ్చారనమాట. అంటే డార్క్ గ్రీన్ అనమాట. చాలా బాగుంది. చిలక పచ్చ అంటారు కదా దీన్ని, చాలా బాగుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. మీరు ఇట్రండి, చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి, సంతోషంగా ఉన్నది. ఇలా శ్రావణ లక్ష్మి రోజున మాకు ఇలా టీసీసీ వారి ఇంటికి రావటం మట్టుకి చాలా సంతోషంగా ఉంది. టీసీసీ వారికి ధన్యవాదాలు. అలాగే మీరు టీసీసీని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మరిన్ని ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వస్తాము. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. శుక్రవారం గడియలేడింట హలో శ్రావణ లక్ష్మి, మరో విజేతను కలుసుకునేందుకు మనం కేపెంటపాడు శ్రీలక్ష్మి గారి ఇంటికి వచ్చామండి. పూజ ఎలా చేసుకున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా మీ అందరికీ శ్రావణ లక్ష్మి శుభాకాంక్షలు అండి. మీ పేరు? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. మీ పేరండి? భాగ్యలక్ష్మి. మీ పేరు? ఇందిరాదేవి. గంగాభావన్. సుబ్బలక్ష్మి గారు. ఎలా ఉందండి, మీరు ఇప్పుడు ప్రైజ్ గెలుచుకున్నారు, గిఫ్ట్ గెలుచుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. గట్టిగా చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. అంటే ఫస్ట్ టైం ఇది మీకు ప్రైజ్ రావడం? అవునండి. ఇంతవరకు హౌసీ గేమ్లో వచ్చిందండి ఇండక్షన్ స్టవ్. ఇది అనుకోకుండా ఫోన్ నెంబర్ కలుపుతాం, మాకు అదృష్టం. ఓకే. అంటే పూజ జరుపుకున్నారు కదా, సో దాని యొక్క ప్రాముఖ్యత మా టీసీసీ ప్రేక్షకులకు కూడా చెప్పండి. పర్లేదు చెప్పండి. అంటే పూజ చేసుకున్నారు కదా, ఎందుకు చేసుకుంటారు పూజ అనేది? వరలక్ష్మి వ్రతం అనేది మన లేడీస్ అందరికీ చాలా ఇష్టమైన పండగ, అవునా కదా? మామూలు పండుగల కన్నా ఇది చాలా బాగా మనం చేసుకుంటాం. సో అలా చేసుకుంటారు కదా, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు, అంటే మా ప్రేక్షకులకు కూడా చెప్తారని. ఇప్పుడు మన తరం చేస్తుంటే మన వెనకమాల తరం కూడా నేర్చుకుంటారు కదండి. ఇప్పుడు మనం చేసే విధానాన్ని బట్టి వెనకమాల కూడా మనం నేర్పినట్టు అవుద్ది. ఇప్పుడు జనరేషన్ బట్టి చాలామందికి ఇంకా ఇవి తెలియట్లేదు. అందువల్ల మనం ఇవి చేసుకోవడం వల్ల కొంచెం వెనకాల యూత్ కూడా బాగుంటుంది కదా. అదే మామూలుగా పూజ చేసినప్పుడు అసలు ఆడవాళ్ళు చేసేదే సౌభాగ్యం గురించి చేసుకుంటారు. అదే పెళ్లికాల వాళ్ళు అయితే మంచి భర్త రావాలని కోరుకుంటారు, అందుకని లక్ష్మీదేవిని పూజిస్తారు. సో మీరు చెప్పండి. అంటే నేను తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలి, వరలక్ష్మి పూజ అనేది ఎప్పుడు ఎవరు ప్రతి స్త్రీ చేసుకోవాలి, సౌభాగ్యం కోసం అండి. అది అందరూ సుఖ సంతోషంగా ఉండాలని, అందరి ఇల్లు ఆనందంగా ఉండాలని. ఎవరైనా సాంగ్ పాడతారండి? పాడండి, సాంగ్ పాడండి, మంచి సాంగ్. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి, జననీ అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే నీ శరణములే నమ్మితి నమ్మ, నీ శరణములే నమ్మితి నమ్మ, శరణము కోరితి నమ్మ భవానీ జననీ
శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని. అంటే అందరూ కలిపి పాడేశారు. యాక్చువల్గా అయితే ఒక ఇద్దరు మంచిగా పాడితే వాళ్ళ గిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు బాగా పాడతారు? ఎవరన్నా పాడతారా? మీరు పాడతారండి? పాడలేరు. మీరండి? బాగుందండి. ఎలా 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 ఫీల్ అవుతున్నారు? గట్టిగా చెప్పట్లేదు మీరు. ఆనందంగా ఉందండి. సో ఎలా ఉందండి చీర? చూడండి చీర కలర్ కూడా చాలా కలర్ రేర్ కలర్. అసలు మనకి చాలా కలర్. దీని మీద చూడండి చిన్న చిన్న రామచిలుక, 2 రామచిలుకలు వచ్చినాయి. దాంట్లో ఒక కలర్ ఒక కలర్ వచ్చింది. వైటన్స్ కూడా బాగా వచ్చిందండి. వైటన్స్ కూడా చీర కలర్ చాలా పట్టుకోండి. మొత్తం శారీ అంతా ఇదే కలర్ వచ్చేస్తుంది. శారీ అంతా ఇలా అయ్యింది. అలా కాదు, శారీ కలర్ కూడా చాలా బాగుంది. అసలు కలరే ఎక్సలెంట్ అండి. మెయిన్ పైట నుంచి దీని మీద చిన్న చిన్న ఆరెంజ్ కలర్ అండి. ఇది కూడా బాగా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. అంటే ఇప్పుడు మనకి స్టోన్స్ అయితే పోతాయి, కానీ ఇదైతే చాలా బాగుండేది. ఇది మనకి స్పాన్సర్ చేసింది రమేష్ జ్యువెలర్స్ వారు, అలాగే గ్రంథి షాపీ వారు. నెక్స్ట్ వచ్చి మనకి అన్లిమిటెడ్ రెస్టారెంట్ ఉంది కదండి, ఇప్పుడు కొత్తగా పెట్టారు మనకి. సో వాళ్ళు ఇది స్పాన్సర్ చేశారనమాట. కానీ చాలా బాగుందండి. శారీ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా ఇదే వస్తుంది. సో దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చినట్టుంది. చాలా బాగుందండి. డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్. సో మొత్తం బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది. చాలా బాగుంది. శారీ కూడా చాలా బాగుంది. మొత్తం వర్క్ అంటే థ్రెడ్ వర్కింగ్ వచ్చారు. శారీ అయితే చాలా బాగుంది. మీకు నచ్చిందా? నచ్చిందని నాకు లేదండి కలర్ కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. శుక్రవారం గడియలేడింట. హాయ్ అండి. ఇప్పుడు శ్రావణ మహాలక్ష్మిలో డ్రాలో గెలుచుకున్న మరో విజేత దగ్గరికి వచ్చామండి. తాళముదునూరుపారులో ఉన్న లక్ష్మి గారి ఇంటికి వచ్చామండి. వాళ్ళ పూజ ఎలా జరుపుకున్నారు, గిఫ్ట్ వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. అందరికీ శ్రావణ లక్ష్మి శుభాకాంక్షలు అండి. అందరికీ ఎలా ఉంది? మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు కదా, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమా అండి మీకు? ఇదే ఫస్ట్ టైం. మీ పేరు? లక్ష్మీ అన్నపూర్ణ. లక్ష్మీ అన్నపూర్ణ గారు. మీ పేరు? లక్ష్మీ క్రాంతి అండి. మీ పేరండి? కాశీ అన్నపూర్ణ. కాశీ అన్నపూర్ణ. మీరు? లక్ష్మీ క్రాంతి అండి. లక్ష్మీ క్రాంతి. అందరూ లక్ష్మిలే ఉన్నారు, 3 లక్ష్మిలు. ఎలా ఉందండి? గిఫ్ట్ గెలుచుకున్నారు కదా, చాలా సంతోషంగా ఉంది. మీరండి? మీరు వాళ్ళ అమ్మాయా? వాళ్ళ అమ్మాయినండి. మీలో ఎక్కువ సంతోషం కనబడుతుంది నాకు మీ అమ్మగారిలో కన్నా. మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం మేడం మీకోసం కూడా, బట్ ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం మేడం తగలడం. అసలు వరలక్ష్మి వ్రతం రోజు శారీ గెలుచుకోవడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అసలు సిటీ కేబుల్ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతారా? ఎస్ మేడం, షూర్ ఫాలో అవుతారు. ఫస్ట్ అసలు మీకు ఎలా అనిపించింది ఫోన్ రాగానే మీకు? అసలు షాక్ మేడం. అసలు మేము ఇంకా కాన్షియస్లో కూడా లేము మేడం మేము అసలు. అంటే ఫస్ట్ టైం కదా మేడం, కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాం మేడం చాలా చెప్పాలంటే. అండ్ నిజంగా కలిసిందా లేదా అంటే ఇంతకీ అదేనా కాదా ప్రోగ్రామ్, ఆ కాల్ నుంచే వచ్చిందా లేదా అని చాలా డౌట్ఫుల్గానే మాట్లాడాం మేడం. బట్ సడన్గా షాక్ అయ్యాం మేడం మేము మాట్లాడేసరికి. మీ మొహంలోనే కనిపిస్తుందండి మీ సంతోషం అంతా. నాకు మొత్తం అంతా కనిపించేస్తుంది మీ ఫేస్లోనే. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ చేస్తున్నారు. మీరండి? మీరు హౌస్ వైఫే కదా. సో ఎలా పూజ చేసుకున్నారు కదా, అసలు పూజ యొక్క ప్రాముఖ్యత ఏంటి? వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? మా టీసీసీ ప్రేక్షకులు మీరు చెప్తారా, మీ అమ్మాయి చెప్తారా? మీ అమ్మాయి చెప్తారు, చెప్పండి. మనకి వరలక్ష్మీదేవి ఎన్నో కటాక్షాలు ఇవ్వాలని చెప్పి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కళ్ళు పసుపు కుంకులతో చల్లగా ఉండాలని, ప్రతి ఇల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటామండి. ఇంత యాక్టివ్గా ఒక సాంగ్ పాడేయండి, మంచి గిఫ్ట్ ఇస్తాను నేను.
పాడండి పర్లేదు ఏదో ఒకటి ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రఘుకుల తిలక రఘురామచంద్ర రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతియే శ్రీరామచంద్ర సీతాపతియే శ్రీరామచంద్ర యదుకుల భూషణ యశోదనందన యదుకుల భూషణ యశోదనందన రాధాపతియే గోపాల కృష్ణ రాధాపతియే గోపాల కృష్ణ పండరినాథ శ్రీ పాండురంగ పండరినాథ శ్రీ పాండురంగ లక్ష్మీపతియే వైకుంఠవాస లక్ష్మీపతియే వైకుంఠవాస ఆదిశేష ఆనంద శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ. చాలా బాగా పాడారండి. అసలు నాకు రాదు. అంటే ఫస్ట్ టైం రావడం కదా మేడం, అది కూడా హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను మేడం. గిఫ్ట్ ఇది మనకి శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ అండ్ బ్యూటీ పార్లర్ వాళ్ళు ఇస్తున్నారండి. సో ఓన్లీ లేడీస్ జిమ్మే, అంటే కో జిమ్ అంటారు కదా, అలా ఏం లేదు. లేడీస్ జిమ్, బ్యూటీషియన్ కూడా కోర్స్ చేశారు మేడమ్, బ్యూటీ క్లినిక్. సో చాలా ఫేషియల్స్ అని, హైడ్రా ఫేషియల్స్ అని చాలా చేస్తూ ఉంటారండి, మేక్ ఓవర్స్ అన్ని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఇది ఎక్కడంటే మనకి జెడ్పీ హై స్కూల్ ఎదురుగుండా ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ అమ్మగారు గెలుచుకున్న శారీ ఎలా ఉందో హ్యాపీ ఫీల్ అవుతున్నారా? నచ్చిందా మీకు శారీ? సో వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా లక్ష్మీ అమ్మవారి మీకు ప్రైజ్ ఇచ్చినట్టు మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? మీ పేరండి? లేటెస్ట్గా వచ్చారు. మీ పేరు? వెనీలా అండి. వెనీలా గారు. అంటే పోలీసా? ప్రైజ్ గెలుచుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పారండి, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఏరియాలో గెలుచుకునేదే ఫస్ట్ టైం అండి. అందుకని మా పాప అనుకుంటుని వచ్చాయన్నమాట చూడడానికి. అంటే ఫస్ట్ మీకు చెప్పారా ఇలా గిఫ్ట్ వచ్చింది? నాకు దగ్గర చెప్పారండి, మార్నింగ్ వచ్చి చెప్పారు. సరే చూద్దాం చెప్పి వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరండి? వెన్నెల అండి. మాది ముందు పడింది. చెప్పండి, శ్రావణ మహాలక్ష్మి పూజ చేసుకుంటారు కదా, అసలు ఎందుకు చేసుకుంటారు? దాని ప్రాముఖ్యత సౌభాగ్యాల కోసం చేసుకుంటామండి. ఇదేమో శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమికి వచ్చే శుక్రవారం నాడు చేసుకుంటారండి. లేదు తప్పింది అనుకున్న వాళ్ళు వేరే శుక్రవారం చేసుకోవచ్చు. ఇది సౌభాగ్యాల కోసం, ఐశ్వర్యాల కోసం చేసుకుంటారు. మీరు కంపల్సరీ అండి, 10 సంవత్సరం చేసుకుంటారు. ట్రై చేస్తారా? ప్రోగ్రామ్కి ఇలాగా చేశాను కానండి, తర్వాత చేయలేదు. చేసుకుంటే వస్తూ ఉంటుంది అనమాట. సో అలా చేస్తే మీకు కూడా తగలొచ్చేమో. మీరు ఫాలో అవ్వండి సిటీ కేబుల్ ప్రోగ్రామ్స్ కూడా. సరే అండి, మేము చూస్తూ ఉంటామండి, వాచ్ చేస్తూ ఉంటామండి, మూవీస్ గట్రా చూస్తూ ఉంటాం, వార్తలు గట్రా వస్తూ ఉంటాయి కదండి, చూస్తాం. అంకుల్ గారికి కూడా చెప్పడం వల్ల ఇంకా నాకు అయిపోయి నిజంగా నేను చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యనమాట అండి. సరే చూద్దాం, వెళ్దాం అన్నమాట. సాంగ్ పాడతారా మా కోసం, మా సిటీ కేబుల్ ప్రేక్షకుల కోసం? సౌభాగ్య
లక్ష్మీరావమ్మ అమ్మ వెలుగా కాంచన హారము గలయున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులకు పాదం నమూవ నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులకు పాదములమూవ గల గల గలమని సౌవడి చెయ్య సౌభాగ్యవతుల సేవలు నంద గల గల గలమని సౌవడి చెయ్య సౌభాగ్యవతుల సేవలు నంద సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీరావ. బాగా పాడారండి, చాలా బాగా పాడారు. రాదు రాదు అనుకుంటాను, చాలా బాగా పాడారు. ఓకే, సో ఇది కూడా మీకు శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ బాగా పాడినందుకు మీకు ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఇది కూడా శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ బ్యూటీ పార్లర్ నుంచి ఇచ్చారండి. వాళ్ళు స్పాన్సర్ చేశారు ఇది. సో వాళ్ళు అన్ని మేకోవర్స్ కానీ బ్యూటీషియన్ కోర్స్ చేశారు మేడం. హైడ్రా ఫేషియల్స్ అని చాలా రకాల ఫేషియల్స్ అన్నీ వస్తున్నాయండి. ఆవిడ కోర్స్ కూడా చేశారు, డాక్టర్ కోర్స్ అనేది బ్యూటీషియన్ కోర్సు. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. అది ఇది ఎక్కడ ఉందంటే జెడ్పీ స్కూల్ ఎదురుగుండా ఆపోజిట్ రోడ్లో ఉందండి. జిమ్ కూడా అనమాట, లేడీస్ జిమ్. సో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి కూడా మనం దాంట్లో జాయిన్ అయితే మేడం చాలా బాగా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ. శుక్రవారం ఈసీసీ హలో శ్రావణ లక్ష్మిలో గెలుపొందిన విజేత దగ్గరికి వచ్చామండి. ఎఫ్సిఐ కాలనీలో ఉన్న పూజిత గారి ఇంటికి వచ్చామండి. సో వాళ్ళు పూజ ఎలా జరుపుకున్నారు, గిఫ్ట్ గెలుచుకున్నందుకు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. నమస్తే అండి అందరికీ. ఈసీసీ శ్రావణలక్ష్మి శుభాకాంక్షలు అందరికీ. మీ అందరికీ పేరు ఇదే కదా, టీసీసీ దాంట్లో గెలుచుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా మీ వాళ్ళు పరిచయం చేయండి. మా వదిన, మా నాన్నమ్మ, బాబా, పెద్దమ్మ. నమస్తే అండి. అన్నీ అన్న. ఓకే, సో ఎలా ఫీల్ అవుతున్నారు ప్రైజ్ గెలుచుకున్నందుకు? చాలా హ్యాపీగా. మీరు చెప్పండి, మీ అమ్మాయి గెలుచుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇదే ఫస్ట్ టైం రావడం. వరలక్ష్మి పూజ కదా, అన్నింటికి వచ్చింది, మాకు అన్నింటికి పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఒక 3-4 ఇయర్స్ నుంచి దృష్టిలో వల్ల దేంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు మా పిన్నే ఉంది, చేద్దాము చేయండి చేయించని చెప్పి సర్లే అని చెప్పి చిన్న పాప చేశారు. వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం గెలుచుకున్నారు. వరలక్ష్మి పూజ ఫస్ట్ వరలక్ష్మి మా ఇంటికి వచ్చేసి ఉంది మా ఇంట్లో. వరలక్ష్మి వ్రతం గురించి చెప్పండి మా టీసీసీ ప్రేక్షకులకి, దాని ప్రాముఖ్యత ఏంటి, వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలి? వరలక్ష్మి పూజ అనేది ఆడవాళ్ళకి ప్రత్యేకమైనది మేడం. అన్నింటికి కూడా మనకి తొలగైన తర్వాత ఇక్కడి నుంచి పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఈ నెల వరలక్ష్మి, నెక్స్ట్ మంత్ వినాయక చవితి, దసరా, దీపావళి, కంటిన్యూ అవుతాయి. ఇది ఓన్లీ లేడీస్కి ప్రత్యేకమైంది. మన ఇంట్లో అష్టైశ్వర్యాలు, ఆయుర్వేద సుఖశాంతులు మొత్తం ఏంటంటే పసుపు కుంకాలు అన్నింటికి కూడా లేడీస్కి ఎంత సేవ్ చేసుకున్నా ఆవిడ ఎంత తయారు చేసుకుని చేయాలనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ మనకి అబ్జెక్షన్ బెటర్. ఇంకా జెంట్స్ గమ్ముని చేయండి ఇలాగ మనదే కాబట్టి సాయంత్రం వరకు చేసుకుంటాం. మనం ఒకళ్ళ ఇంటికి పేరెంట్ వాళ్ళకి వెళ్తాం, వాళ్ళు వచ్చి ఇవ్వడం తీసుకోవడం, అమ్మవారి అలంకరణ, నైవేద్యాలు అన్నీ కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటాం. ఓన్లీ మన ఆడవాళ్ళ అభిష్టాలకి మనం ముక్కుకోవడానికి చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైన పండుగ ఆడపిల్లలకి. ఇంకెవరైనా చెప్తారా వరలక్ష్మి వ్రతం గురించి? వరలక్ష్మి వ్రతం అంటేనే ఆడవాళ్ళమ్మ అక్కడి నుంచి నవంబర్లో వస్తాయని ఎంతో సంతోషంగా ప్రతి ఒక్క పండుగ జరగనది ప్రతి ఒక్క పండుగ సందర్గా చేసుకుంటాం. ముందు సాంగ్ పాడండి, ఎవరైనా సాంగ్ కానీ డాన్స్ కానీ చేస్తే మీకు ప్రైజ్.
ఉంటుందో టీ కొట్టు అడమేం తాగెట్టి ఏమో 1/2 ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు కానీ అప్పుడప్పుడు మారుస్తాం టీ షర్టు మా కాలనీ కావేరితోని సైలెంటు కానీ కళ్ళల్లో నా కాజులతో డూ ఇట్టు ఆషాఢ సేల్స్లో ఆఫర్ ఇచ్చిన మిగతా ఆఫ్ అడుగుతాం డిస్కౌంట్ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం అమ్మాయిలైన అబ్బాయిలని సాంగ్లో అబ్బాయిలనే వస్తుంది కదా, చాలా బాగా పాడారు. ఇంకెవరన్నా ఆవిడ మీరు పాడారు కదండి, పాడండి ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః. వరశ్రీదేవికి నా దేవుడికి నమస్కారం. అమ్మల గన్న మాయమ్మ శ్రీ కనక దుర్గమ్మ నిన్ను నేను మరువలేనమ్మో దుర్గమ్మ. అమ్మల గన్న మాయమ్మ శ్రీ కనక దుర్గమ్మ నిన్ను నేను మరువలేనమ్మో దుర్గమ్మ. కంచిలోని కామాక్షమ్మ, మధురలోని మీనాక్షమ్మ, కాశీలో విశాలాక్షివే మాయమ్మ శ్రీ కనక దుర్గమ్మ. అమ్మల గన్న మాయమ్మ శ్రీ కనక దుర్గమ్మ నిన్ను నేను మరువలేనమ్మో దుర్గమ్మ. యాగిన పెళ్ళి ముచ్చాలమ్మ, పట్టివాడు దుర్గమ్మ, తాడే పెళ్ళి గుడం బలుసులమ్మవే మాయమ్మ శ్రీ కనక దుర్గమ్మ నిన్ను నేను మరవలేనమ్మో దుర్గమ్మ. అమ్మల గన్న మాయమ్మ శ్రీ కనక దుర్గమ్మ, మారవారం పోలేరమ్మ, కొత్తూరు కోట్లమ్మ, తాడే పెళ్ళి గుడం బలుసులమ్మవే మాయమ్మ శ్రీ కనక దుర్గమ్మ నిన్ను నేను మరవలేనమ్మో దుర్గమ్మ. జై దుర్గా జై జై దుర్గా జై కాళీ జై జై. బాగా పాడారండి, చాలా బాగా పాడారు. సో ఇంకా గిఫ్ట్, చిన్న గిఫ్ట్ బాగా పాడినందుకు సాంగ్. మనకి శ్రీ ఫెమినా లేడీస్ జిమ్ వారు గిఫ్ట్స్ అనేవి స్పాన్సర్ చేస్తున్నారండి. సో ఈ శ్రీ ఫెమినా జిమ్ అండ్ లేడీస్ బ్యూటీ పార్లర్ అండి, దాంట్లో బ్యూటీ క్లినిక్ కూడా మేడం గారు కోర్స్ చేశారు. సో దీంట్లో ఓన్లీ లేడీస్కి జిమ్ అనేది, అలాగే బ్యూటిషియన్ కోర్స్ అనేకైనా ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్ అనేవి కూడా చాలా బాగా చేస్తారండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు. సో ఇది జెడ్పీ హై స్కూల్ ఎదురుగుండా ఆపోజిట్ రోడ్లో ఉంటుందండి. పూజిత గారు గెలుచుకున్న శారీ చూపిద్దామండి. సో శారీ అనేది చాలా బాగుందండి శారీ. ఇంట్లో మనకి చూడండి బార్డర్ మొత్తం గోల్డ్ కలర్లో వచ్చింది, చిన్న చిన్న డాట్స్ వచ్చినాయి, వైట్ కలర్ డాట్స్ అండ్ గోల్డ్ కలర్లో చిన్న బుట్టా టైప్లో ఇచ్చారండి. శారీ అంతా ఇదే వస్తుంది. సో దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ పీస్ ఇచ్చారండి, అంటే సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు దీనికి. ఇది కూడా చాలా బాగుంది. దీంట్లో ఏమంటే దీంట్లో కూడా స్టోన్స్ వచ్చినాయి, వైట్ స్టోన్స్ వచ్చినాయి. సో దీనికి కూడా బార్డర్ ఇచ్చాడండి మళ్ళీ. సో బార్డర్ కూడా చాలా బాగుంది, చాలా రిచ్ లుక్ ఇచ్చారు. అలాగే బాగా వర్క్ ఎక్కువ ఇచ్చారనమాట. దీంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు. అలాగే మొత్తం అంతా వర్క్ అంటే ఊడిపోయే వర్క్ కాదు, ఇది చాలా బాగుందన్నమాట. అంటే మిషన్ వర్క్ అనేది ఇచ్చింది దీంట్లో. సో శారీ అంతా ఇదే వస్తుంది మనకి, ప్లెయిన్ వచ్చి కింద మాత్రం డిజైన్ వస్తుంది అనమాట. ఎలా ఉంది, నచ్చిందా మీకు శారీ? చాలా బాగుంది, ఈ కలర్లో కనిపిస్తుంది ఆనందం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. మరోసారి శ్రావణ శుభాకాంక్షలు మీ అందరికీ. శుక్రవారం గడియలేడింట. హాయ్ అండి, టీసీసీ శ్రావణలక్ష్మిలో మరో గిఫ్ట్ గెలుచుకున్న దర్శపర్లో ఉన్న గుండుమోగుల దుర్గాదేవి గారి ఇంటికి వచ్చామండి. ఆవిడ పూజ ఎలా చేసుకున్నారు ఆవిడ మాటలోనే విందాం రండి. సో మీ కోడలు గారికి గిఫ్ట్ వచ్చింది కదండి, ఆవిడ అందుబాటులో లేరా? లేదండి. సరే, మీ పేరండి? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి. మీ పేరండి? భవానీ గారు. సో మీ కోడలు గారికి ప్రైజర్ వచ్చినందుకు మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారా? హ్యాపీగానే ఉందండి. పూజ అంతా చేసుకున్నారా? చేసుకున్నామండి. మీరు చేసుకున్నారండి? చేసుకున్నాం. ఏం వంటకాలు చేసుకున్నారు? చీరనండి, కుడుములండి, అరటిపళ్ళండి, శనగలండి, కొబ్బరికాయ అండి, అరటిపళ్ళండి, పప్పులో వంటరండి. ఇప్పుడు మీకు వచ్చిన శారీ చూపిస్తానండి.
ఇది మనకి రమేష్ జ్యువెలర్స్ వారు అలాగే గ్రంథి షాపీ వారు అన్లిమిటెడ్ రెస్టారెంట్ పెట్టారు కదండి, బిర్యానీ రెస్టారెంట్ మన తాడేపల్లిగూడెంలో పెట్టారు. సో వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ఈ చీరని. సో చీర అయితే చాలా బాగుందండి. ఈ కోళ్ళ గారికి చెప్పండి. ఇది సో చీర అంతా ఇదే వస్తుంది. కిందేమో అంచు కూడా పెద్ద బార్డర్ వచ్చిందండి మనకి బ్లూ కలర్. సో బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. మొత్తం ఫ్లవర్స్ వచ్చాయండి, అన్నీ మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. బార్డర్ కూడా చాలా పెద్దగా ఉంది. కలర్స్ అనేవి కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చీర నచ్చిందండి మీకు? నచ్చింది. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ కూడా వచ్చింది. బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా మనకి తిరగేసింది. బ్లౌజ్ కూడా మనకి చూడండి, బ్లౌజ్ కూడా చాలా అట్రాక్టివ్గా వచ్చింది. మీకు చాలా అట్రాక్టివ్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి. సో శారీ అంతా ఏమో ఫ్లవర్స్ వచ్చాయి మనకి, మల్టీ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. శారీ అంతా మనకి మొత్తం అంతా బ్లూ కలరు, గ్రీన్ కలరు, ఎల్లో కలర్ అన్ని ఫ్లవర్స్ వచ్చాయండి. ఇది మాత్రం కింద దీనికి కూడా బార్డర్ కూడా పెద్దది వచ్చింది జాకెట్కి. సో బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? సో థ్యాంక్స్ అండి. శుక్రవారం గడియలేడింట. సిసిసి శ్రావణలక్ష్మిలో వెలుపొందిన విజేత గారి ఇంటికి వచ్చామండి. గజపతి లక్ష్మి, పాతూరులో ఉన్న గజపతి లక్ష్మి గారి ఇంటికి వచ్చామండి. వారి పూజ ఎలా జరుపుకున్నారు, గిఫ్ట్ తెచ్చుకునేందుకు ఎలా ఫీల్ అవుతున్నారు, వారి మాత్రం తెలుసుకుందాం రండి. అందరికీ ముందుగా శ్రావణలక్ష్మి శుభాకాంక్షలు అండి. అందరికీ మీకు కూడా రండి. మీకు మీ పేరు? గజపతి లక్ష్మి అండి. మీ పేరండి? మా పేరు విజయలక్ష్మి. నా పేరు సత్యవతి. దివ్య. దివ్య. సురేఖ. మీరేనండి విన్ అయింది అంటే శ్రావణలక్ష్మిలో డ్రాలో గెలుచుకుంది మీరే కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా సంవత్సరాల నుంచి మా మరదలు అయితే దివ్య అండి. తను ప్రతి సంవత్సరం ఏదో ఒకటి విన్ అవుతూనే ఉంటుంది. దాని ఎంకరేజ్ తోటే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ సంవత్సరం అనుకోకుండా లాస్ట్ కాలర్ నాదే అయ్యింది. చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు దివ్య గారండి, మీరు అంటే ఇంతకుముందు ఏమన్నా లాస్ట్ పీసీసీలో తెలుసుకున్నారు? ప్రతి ఏదో ప్రోగ్రామ్కి ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. లాస్ట్ శ్రావణమాసంలో మీరు ఇప్పుడు వదిలికి వచ్చింది, మీ వదిన గారికి వచ్చింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా. ఏమంటారంటే సంవత్సరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. కానీ ఇయర్ మా వదిన గారికి వచ్చింది. నేను ప్రతిదానికి ఇవ్వండి పేర్లు ట్రై చేస్తా ఉంటే ఏదో ఒకటి అవుతుంది కదా అని చెప్పి ఈ టైం మొత్తం అందరి పేర్లు ఇచ్చాం మేడం. కానీ ఈసారి వదిన గారికి వచ్చింది. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. పూజ జరుపుకున్నారు కదా, సో దాని యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఏంటో మా టీసీసీ ప్రేక్షకులు కూడా చెప్తారా? ఏముంది మేడం, వరలక్ష్మీ వ్రతం అనగానే ఆడవాళ్ళందరికీ ప్రాధాన్యమైనది, అది ముఖ్యమైనది. ఇంటిలో పాతి ఆయురారోగ్యాలతో ఉండాలని, సిరి సంపదలతో వర్ధిల్లాలని, చేసుకునే భర్త ఆరోగ్యంగా ఉండాలని అందరూ చేసుకునే పూజ. అలాగే మేము కూడా చేసుకున్నాము. మా అమ్మగారి వాడి ఇంటికాడ చేసుకున్నానండి నేను. ఇది మా అమ్మగారి వాడి ఇల్లండి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చే దండం పెట్టుకుంటాను. చాలా బాగా చేసుకున్నామండి. మా మరదలు, మా అమ్మగారు, మేము అందరం కూడా, మా మేనత్త గారండి ఆవిడ కూడా అందరూ బాగా చేసుకున్నాం మేడం. మీరు చెప్పండి. దివ్య గారేనా? చెప్పండి దివ్య గారు. చెప్పండి, అంటే పూజ మీరు ఎందుకు జరుపుకోవాలి? మన ఆడవాళ్ళ పండుగ కదా ఇది, చెప్పండి దాని గురించి. ఆరోగ్యాల గురించి భర్త ఇదిగా చల్లగా ఉండాలని చెప్పి పూజా విధానం అయితే చేసుకుంటామండి. పిల్లలని బాగా చదువుకోవాలని, సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పి పూజా విధానం అయితే చేసుకుంటాం. అందరికీ ముత్తైదువులు పిలుచుకుని వాయినాలు ఇచ్చుకుని తాంబూలు ఇచ్చుకుంటామండి. 9 మంది వాయినాలు ఇచ్చుకుంటాము. బూర్లు, గారెలు, పరవాన్నం, పులిహార అన్నీ చేసుకొని తిరుగు పండ్లు అన్నీ పెట్టుకొని పూజా విధానం అయితే చేసుకుంటాం. మీ శారీ చాలా బాగా రెడీ అయ్యారు. మీరే లక్ష్మీదేవి లాగా మీరు అందరూ. ఏమంటే సురేఖ గారు మీరు చెప్పండి,
ఏమైనా చెప్తారా? సిటీ గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా? నేను కూడా దీన్ని చెప్తే ఇచ్చానండి. లాస్ట్ టైం అంటే ఈ టైం కూడా అంటే ప్రతిదీ రెగ్యులర్గా ఫాలో అవుతారా టీసీ ఛానల్లో? నేను చెప్పడం వల్ల అందరూ టైటిల్ ఇచ్చారు. ఓకే, లక్కీగా మీ తగ్గింది. ఓకేనా? మీ పాప అండి? మీ పేరేంటి? పర్ణిక. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. మీ పేరు? ఏం క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. డాన్స్ వేస్తావా పర్ణిక? ఏ సాంగ్ వేస్తావు? రాముల సాంగ్ వేస్తావా? సరే చూద్దామండి. పాప డాన్స్ చేస్తానంటుంది. చెడు పేరు మెసినట్టు పొట్టంగటిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు వల్ల మీదని నుండి ఓ సన్నమావ సుఖరాగత చక్కరొచ్చెరో శివకమ్మ దుక్కుతుండెరో ఆ సన్నమావ చుకి జారి చిక్కుతుండెరో నా విదుకు మావ జిమ్ అనేది ఉంటుంది. అంటే ఓన్లీ బాయ్స్ కాకుండా ఓన్లీ లేడీస్కి సంబంధించింది. అండ్ బ్యూటీషియన్ కూడా ఆవిడ మేడం కోర్స్ చేశారు. సో దాంట్లో ఏంటంటే ఆవిడ ఫేషియల్స్ అని చాలా బాగా చేస్తారు. మేకోవర్స్ అని, నెక్స్ట్ వచ్చి హైడ్రా ఫేషియల్స్ అని ఇప్పుడు బాగా మంచిగా వస్తున్నాయి కదా ఫేషియల్స్ అన్ని. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా మేడం బాగా క్లినిక్లో అవైలబుల్గా ఉంటారండి. ఇది మనకి జెడ్పీఎస్ ప్లేజర్ కూడా ఆపోజిట్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి మీరు కూడా వీడియో ట్రై చేయొచ్చు. ఇప్పుడు లక్ష్మి గారికి వచ్చిన గిఫ్ట్లో గెలుచుకున్న శారీని ఒకసారి చూద్దామండి. సో శారీ అయితే చాలా బాగుంది. సో శారీ అనేది చాలా బాగుందండి. కలర్ అది ఇది బ్లౌజ్ ఇది పైటన్ చూడండి. ఇది బ్లౌజ్ వచ్చింది, ప్లెయిన్ బ్లౌజ్. సో బ్లౌజ్ ఇది వచ్చింది. శారీ అంతా తిరిగేసింది, ఇటువైపు తిప్పాలి. సో బార్డర్ కూడా వచ్చిందండి. బార్డర్ కూడా చాలా బాగుంది. చాలా పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి. దీని మీద కూడా ఫ్లవర్స్ కూడా పీకాక్స్ వచ్చినాయి, గ్రీన్ కలర్లో వచ్చాయి. మొత్తం శారీ అంతా మాత్రం ఫుల్ వర్క్ వచ్చిందండి. మనకి ఫ్లవర్స్ వచ్చినాయి, చిన్న చిన్న ఫ్లవర్స్, అలాగే కమలం కూడా వచ్చిందండి. అండ్ లీవ్స్ వచ్చినాయి. చాలా బాగుంది శారీ అయితే. సో దీంట్లో మొత్తం అంతా గోల్డ్ కలర్ ఫినిష్ ఇచ్చారండి. మధ్యలో అంతా షిమ్మర్ టైప్లో మెరుస్తూ ఉంది. సో దీంట్లో కూడా పెద్ద అదే బార్డర్ కూడా వచ్చింది మనకి. పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది. సో శారీ అంతా మాత్రం మొత్తం ఇదే వచ్చేస్తుందండి. ఫుల్ శారీ అంతా ఇదే ఉంటుందండి. మొత్తం వర్కే ఇచ్చారు. ప్లెయిన్ అనేది ఎక్కడ ఇవ్వలేదు మనకి. ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. సో ప్లెయిన్ కాదు, బ్లౌజ్ కూడా చాలా బాగుంది మీకు. సో దీనిలో కూడా మెరుస్తున్న ఇది పీకాక్ అనేది వచ్చింది. అలాగే ఫ్లవర్స్ షేడ్ వచ్చాయి, గోల్డ్ షేడ్ వచ్చిందండి. మొత్తం అంతా మెరుస్తుంది. మీరు నైట్ టైం కట్టినా మనకి శారీ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుంది. వర్క్ ఫుల్ వర్క్ శారీ వచ్చింది మీకు. ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి వేసుకుని? చాలా బాగుందండి శారీ అయితే. సో నచ్చిన మీకు శారీ? చాలా బాగుంది మేడం. గోల్డ్ కలర్ శారీ, పింక్ బోర్డర్. ఫస్ట్ టైం మీ వదిన గారు చెప్పడం వల్ల వచ్చింది. మీ మరదలు గారు చెప్పడం వల్ల వచ్చింది. సో రావడమే మీ శారీ కూడా చాలా ఎక్కువ శారీ వచ్చిందండి. చాలా బాగుంది. చాలా బాగుంది మేడం. ఈ ఫోకస్ చేసిన వాళ్ళకి కూడా వరలక్ష్మి రకం శుభాకాంక్షలు అండి. స్పాన్సర్ చేసిన మనకి రమేష్ జ్యువెలర్స్ వాళ్ళు, అలాగే గ్రంథి షాపీ వాళ్ళు. ఇప్పుడు అన్లిమిటెడ్ రెస్టారెంట్ అని కొత్తగా పెట్టారు కదండి మనకి. వాళ్ళు ఈ శారీని స్పాన్సర్ చేశారండి.
సో అన్లిమిటెడ్ రెస్టారెంట్ కూడా ఇప్పుడు బాగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎలా చూడండి మేడం. చూసారు కదండి ఇప్పటి వరకు గెలుచుకున్న విజేతలందరినీ. సో ఇలాగే టీసీసీని ఆదరించండి, ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ప్రోగ్రాంలో మళ్ళీ కలుగుతాం. థ్యాంక్ యూ.